పిఆర్ న్యూస్కు స్వాగతం. కందుకూరు నియోజకవర్గ చరిత్రలో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు కందుకూరు మండలం మోపాడు గ్రామస్తులు మంగళవారం ఆత్మీయ సన్మానం చేశారు. గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం నుంచి రామాలయం వరకు తొలుత ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యేను సన్మానించారు. చివరిగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ సాగు, తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న వెనుకబడ్డ కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు తూర్పు కాలువ నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు ద్వారా కందుకూరు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలను తీసుకుని వచ్చేలా దాదాపు 350 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. కనిగిరి, కందుకూరు, కొండేపి నియోజకవర్గాలకు మేలు చేసే ఈ ప్రతిపాదన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గార్లకు వివరించగా వారు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన త్వరలో సర్వే కూడా జరగబోతుందని, ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. మరోసారి జగన్ వస్తే ఎలా ఉంటుందోనని ఊహించుకోవడానికే భయపడ్డ జనం మహాకూటమిని ఆశీర్వదిస్తూ సంచలన తీర్పు ఇచ్చారని నాగేశ్వరరావు గుర్తు చేశారు. పక్కా ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు మంజూరు చేయడం, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని నాగేశ్వరరావు అన్నారు. మొదటి నుంచి మోపాడు గ్రామం తెలుగుదేశం పార్టీని ఆదరిస్తోందని, ఈ మధ్య ఎన్నికల్లో 274 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యల గురించి గ్రామస్తులు ప్రస్తావించగా త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల టీడీపీ అధ్యక్షులు నార్నే రోసయ్య, కందుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండలం టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహ, గ్రామ పార్టీ అధ్యక్షుడు తోకల వెంకటేశ్వర్లు, మండల తెలుగు యువత అధ్యక్షుడు రావుల రవి, పార్టీ నాయకులు తోకల నరసింహ, వీరయ్య, నాగినేని సురేష్, బొడపాటి నరసింహారావు, తన్నీరు ఏడుకొండలు, బొడపాటి నారాయణ, ఇంకా పలువురు నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అభినందన సభ కార్యక్రమానికి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు రోసయ్య గారికి, అలాగే మల్లేశ్వర గారికి, చిన్న గారికి, మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు, మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మీరందరూ కూడా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. తప్పకుండా ఈ గ్రామంలో కూడా సోదరుడు చెప్పాడు, వాటర్ ట్యాంక్ ఎప్పుడో 15-16 సంవత్సరాల నాడు కట్టిన పరిస్థితి, దాన్ని మళ్ళా కొత్తది రీకన్స్ట్రక్షన్ చేయాలని, అలాగే రోడ్లు, డ్రైనేజీలు, ఎస్సీలకి పట్టాలు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ కూడా రాత్రి చూసుంటారు, 2.5 లక్ష ప్లస్ 1.5 లక్ష 4 లక్షల రూపాయలు హౌసులకి, కాలనీలకి త్వరలో మీ అందరికీ కూడా రాబోతా ఉన్నాయి. అందరూ కూడా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా మన రాజధాని కల్లా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడాలి, ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 15,000 కోట్ల రూపాయలు మన రాజధానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా కొంచెం సమయం పాటిస్తే త్వరలోనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మళ్ళా కూడా పేదవాడికి 1.5 సెంటు, గ్రామాల్లో 1 సెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలా కాకుండా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు. వీటన్నిటికీ కూడా కార్యాచరణలో రావడానికి కొద్ది టైం పడుతుంది. 2-3 నెలలు టైంలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో సోదరుడు చెప్పినట్లు గత ప్రభుత్వ పరిపాలనలో, గత నాయకుల పరిపాలనని చూశారు. నా వంతు నేను కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మీ చిన్న వయసులో మీరందరూ ఆశీర్వదించారు. నా మార్కు రాజకీయం కూడా ఈ నియోజకవర్గానికి చూపిస్తాను. మీ అందరి సహాయ సహకారాలతో, ఆశీర్వాదంతో మొన్నే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలవడం. ఈ నియోజకవర్గం అంటేనే వర్షాలు పడితేనే మా ప్రాంతంలో పంటలు పండే పరిస్థితి, లేకపోతే మొత్తం కూలిపోయే పరిస్థితి. దీని నుంచి కాపాడాలి. 350 కోట్ల రూపాయలతో ఈరోజు
చూస్తా ఉన్నారు, కృష్ణానది నీళ్లు మొత్తం సముద్రంలోకి పోతూ ఉన్నాయి. ఆ పరిస్థితి లేకుండా వెలుగొండ నుంచి సిఎస్పురం మండలంలో నుంచి మాకు కాలువ తీసుకుని వస్తే 350 కోట్ల రూపాయలతో ఆ పని చేస్తే మన నియోజకవర్గం మొత్తం అన్ని చెరువులు కూడా నింపుకునే పరిస్థితి వస్తుంది, మా నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా క్షుణ్ణంగా విన్నారు. ఇప్పుడు నెక్స్ట్ 3 months లో బడ్జెట్ వస్తుంది. ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం సర్వే చేసేసి దానికి ఫీజిబిలిటీ ఏ వరకు ఉందో చూసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా నేనైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, నాకైతే చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చాడు లోకేష్ బాబు గారు కూడా, నా మీద ఎంతో కొంత నమ్మకం ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం ఉంది. కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, మన కొండేపు కాన్స్టిట్యున్సీ స్వామి గారు ముగ్గురు కలిస్తే 3 నియోజకవర్గాలు కూడా ఆ కార్యక్రమం చేస్తే మన నియోజకవర్గాలు 3 కూడా బాగుపడతాయని చెప్పి ముగ్గురు కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు మన నియోజకవర్గంలో పరిస్థితులు తెలుసు. ఈ గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు తెలుసు. మీ అందరికీ కూడా నేను సొంత కుటుంబ సభ్యుడిగా ఉంటా. ఏ చిన్న సమస్య వచ్చినా నా దగ్గరకు రండి. రెవెన్యూ సమస్యల్లో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అనేక సమస్యలు ఎదుర్కొని ఉన్నారు ఈ గ్రామంలో. ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని మీ అందరి నాయకులు సహాయ సహకారాలు తీసుకొని ఈ గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతానని చెప్పి ఇంత భారీ విజయం చేకూర్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువత అందరికీ కూడా, మీరందరూ కూడా ఒక సోదరుడుగా నన్ను భుజం తట్టి ముందుకు నడిపించారు యువత అంతా. తప్పకుండా మీ అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి మోపాడు గ్రామ సోదరి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.